Hi guys, welcome back to my channel. Godzilla X Kong The New Empire. Monsterverse లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. దిస్ మంత్ 29th అయితే థియేటర్స్లోకి వస్తుంది. టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి. నేనైతే ఆల్రెడీ బుక్ చేసేసుకున్నా. ఈ మాన్స్టర్వర్స్కి అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన ఒక పిక్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మరియు అందరినీ షాక్ కూడా చేస్తుంది. ఈ పిక్ని ఈ వీడియోలో మనం బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాము. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీకి సంబంధించిన పిక్ ఇదే. మీరు మాన్స్టర్వర్స్ ఫ్యాన్స్ అయితే కన్ఫామ్గా ఈ పిక్ చూసి షాక్ అవుతారు. ఎందుకు చెప్పండి, మీరు కామెంట్లో చెప్పండి, నేను ఇప్పుడు చెప్తా. ఈ పిక్లో హాలో ఎర్త్లో కాంగ్ అండ్ సూకో ఒక బ్రిడ్జ్ని అయితే దాటుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ కాంగ్ అండ్ ముందు పక్కన సూకో ఉంటాడు. వీళ్ళు దాటే బ్రిడ్జ్ ఏ హౌరా బ్రిడ్జో, ఏ లండన్ బ్రిడ్జో, లేదా మన హైదరాబాద్లో ఉన్న కేబుల్ బ్రిడ్జో కాదు. ఇది ఒక స్కెల్టన్ బ్రిడ్జ్. చూడండి, ఈ స్కెల్టన్ ఒక టైటాన్ అని తెలుస్తుంది, కానీ ఈ స్కెల్టన్ చాలా 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 సరిపోదు, చాలా పెద్దది. మనం ఇంతవరకు మాన్స్టర్వర్స్లో ఇంత పెద్ద టైటన్ ఒకటి ఉంది అని తెలియదు అండ్ ఎక్కడా వినలేదు. చూడండి ఈ స్కెల్టన్ని, దీని అమ్మ ఎంత పెద్దదో ఇది. ఒకసారి మీరు ఇక్కడ ఉన్న కాంగ్ని చూడండి. ఆ స్కెల్టన్తో కంపేర్ చేస్తే కాంగ్ అసలు నథింగ్, ఒక చిన్న చీమలాగా ఉన్నాడు. ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కాంగ్ హైట్ 337 feet. అలాంటిది కాంగ్ ఆ టైటన్ స్కెల్టన్ ముందు ఒక చీమలాగా ఉన్నాడు. కాంగ్ కంటే 100 times ఇంకా ఎక్కువే ఉంటుంది ఈ టైటన్. ఇంకా గాడ్జిల్లా కూడా ఈ టైటన్ స్కెల్టన్ ముందు ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ప్రజెంట్ మాన్స్టర్వర్స్లో అన్ని టైటన్స్ కంటే పెద్ద టైటన్ షీమునే. అలాగే షీము మదర్ ఆఫ్ టైటన్స్ కూడా అని అంటారు. అలాంటప్పుడు ఇంత పెద్ద స్కెల్టన్ ఏ టైటన్ది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ స్కెల్టన్ ఏ టైటన్దో నాకు కూడా తెలియదు. నేను ఇదే విషయాన్ని చాలా టైమ్స్ ఇంటర్నెట్లో కూడా వెతికాను, ఇంకా యూట్యూబ్లో కూడా వెతికాను. లాస్ట్కి కొందరు ఫారెన్ రివ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది ఏమిటంటే, కొందరేమో ఈ స్కెల్టన్ కాంగ్ యాన్సిస్టర్స్లో ఒకటి అంటున్నారు, మరి కొందరేమో ఈ స్కెల్టన్ స్కల్ క్లావరది అంటున్నారు. ఎందుకంటే ఈ స్కెల్టన్ మీరు బాగా గమనించినట్లయితే ఈ స్కెల్టన్ వెన్నుముక్క చూడండి, తర్వాత స్కల్ క్లావరర్ బ్యాక్ని చూడండి, సేమ్ ఉంటుంది. నాకైతే నమ్మబుద్ధి కాలం స్కల్ క్లావరర్స్ ఇంత పెద్దగా అవుతాయని. మరి కొందరేమో ఈ టైటన్ చాలా ఓల్డెస్ట్ టైటన్ ఎవర్ ఇన్ మాన్స్టర్వర్స్ అని అంటున్నారు. ఇంకొందరేమో ఇది షీము యొక్క యాన్సిస్టర్స్ది అని అంటున్నారు. నేనైతే కాంగ్ యాన్సిస్టర్ది అని అనుకుంటున్నాను, జస్ట్ అనుకుంటున్నాను, కన్ఫర్మ్ అని చెప్పలేదు. మీరు ఈ స్కెల్టన్ ఏ టైటన్ది అని అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ పిక్లో ఇంకో విషయం కూడా మనం గమనించాలి. అదేమిటంటే హాలో ఎర్త్లో ఈ ప్లేస్ స్కార్కింగ్ యొక్క కింగ్డమ్ అని అనుకుంటున్నాను. ఎలాగంటే ఈ పక్కన ఉన్న లావా వాటర్ ఫాల్స్ని గమనించండి. సేమ్ మనం గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ట్రైలర్లో చూస్తాం, అదే స్కార్కింగ్ యొక్క కింగ్డమ్. ఐ థింక్ కాంగ్ హాలో ఎర్త్లోకి వచ్చిన తర్వాత సూకోని అయితే కలుస్తాడు. అప్పుడు ఇద్దరు కలిసి స్కార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్తారని అనుకుంటున్నాను. అలాగే కాంగ్ని జూమ్ చేసి చూస్తే కాంగ్ యాక్షన్ కూడా పట్టుకొని ఉంటాడు. ఇంకా ఇది గైస్ ఈ పిక్లో ఉన్న డీటెయిల్స్. అలాగే ఈ పెద్ద స్కెల్టన్ ఎవరిదో మీరు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.